విజయనగరం కాదర్ నగర్లో వెంచేసి ఉన్న హజరత్ సయ్యద్ షహీన్ షాబాబా కాదర్ వలి 65వ మహాసూఫీ సుగంధ మహోత్సవం వేలాది మంది భక్తుల మధ్య భారీ ఊరేగింపు జరిగింది. బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి నకిబుల్ ఔలియా పీఠాధిపతి హజరత్ మహమ్మద్ అతా ఉల్లా షరీఫ్ ఊరేగింపును ప్రారంభించారు. కాదరి బాబా వారి ఆధ్యాత్మిక వారసులు సజ్జద్ నజీన్ ముహమ్మద్ కాజా మోహియుద్దీన్ షకాదరి పవిత్ర ఖురాన్ పఠనం, జెండా మహోత్సవం చాదర్ సమర్పించారు. ఈ వేడుకకి డిసిఎంఎస్ చైర్మన్ అవనాపు భావన, వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు అవనాపు విక్రమ్, జనసేన జిల్లా నాయకులు గురాయన అయ్యలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. గంధ మహోత్సవ శుభాకాంక్షలు. బాబావారి గంధం విజయనగరంలోని బాబామెట్లో నిన్న ఉదయం మొదలైంది ఖురాన్ పఠనంతో. మరి ఈరోజు గంధ మహోత్సవం దేశ రాష్ట్ర నలుమూల నుంచి అనేక వేల మంది భక్తులు ఈ మహోత్సవానికి వచ్చేసారు. మరి కన్నుల పండగగా ఈ మహోత్సవం జరుగుతుంది. భారతదేశం చల్లగా ఉండాలని రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సకల సంపదలతో, మానసిక ప్రశాంతతో చల్లగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. 5వ గంధ మహోత్సవంలో పాల్గొనడం నిజంగా పూర్వజన్మ సుకృతం కింద భావిస్తున్నాము. అయితే ప్రతి సంవత్సరం కూడా ఇందులో పాల్గొనడం చాలా సంతృప్తినిస్తుంది. ఎందుకంటే మతాలకు అతీతంగా అందరూ కూడా ఇక్కడికి బాబా గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకొని ఏదైతే మరి అన్న పలహారాలు ఉంటాయో అవన్నీ కూడా స్వీకరించి వెళ్తూ ఉంటారు. జనాలు నిజంగా చాలా తండోపతండాల్లో ఈ దేశం నలుమూలల నుంచి ఇక్కడికి రావడం నిజంగా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వచ్చిన వారందరికీ కూడా ఎవరికి కూడా లేదు అని అనకుండా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఏదైతే మరి భోజనం ఏర్పాట్లన్నీ చేస్తున్నారో అదంతా చేయడానికి భగవంతుడు వాళ్ళకి శక్తినివ్వడం నిజంగా చాలా గొప్ప విషయం. అలాగే అంతేకాకుండా ఈరోజు ఇది అంటే విజయనగరంలో ఉన్న వాతావరణం ఏదైతే ఒక సాంప్రదాయం, లేకపోతే ఒక అందరం కలిసికట్టుగా మతాలకు సంబంధం లేకుండా కలిసికట్టుగా ఉంటామని చెప్పడానికి ఖచ్చితంగా దీన్ని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. అందరం